అవును, మొన్న అను చనిపోయిన 11 రోజుల తర్వాత ఆత్మ ప్రయాణం మొదలవుద్దని చెప్పింది. అసలు ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఏంటో ఓసారి అడిగేస్తే పోలే. అను అను అబ్బా, ఏంట్రా నీ ప్రాబ్లం? మనం చనిపోయిన తర్వాత ఆత్మ ప్రయాణం మొదలవుతుందన్నావు కదా, దాని గురించి చెప్పే. ఓ అదా, సరే చెప్తా విను. చనిపోయిన తర్వాత ప్రతి ఆత్మ యమధర్మరాజును ఫేస్ చేయాల్సిందే. సో ఆత్మ ప్రయాణం భూలోకం టు యమలోకం. మొదటిగా ఆత్మ ఉండడానికని యమకింకర్లు ఒక శరీరాన్ని తీసుకొస్తారు. పుణ్యాత్ములకైతే దివ్య శరీరాన్ని, పాపాత్ములకైతే యాతన శరీరాన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చిన శరీరాల్లోకి ఆత్మను ప్రవేశపెడతారు. అప్పుడు ఆత్మ ఆకలి, నొప్పి, అలసట లాంటి ఫీలింగ్స్ ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతుంది. అయితే దివ్య శరీరం చాలా అందంగా సువాసనలు గొలుపుతూ ఉంటే యాతన శరీరం మాత్రం అందవిహీనంగా కంపు కొడుతూ ఉంటుంది. యమధర్మరాజును చేరుకోవడానికి ఆత్మ కొంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. బ్రతికినన్నాళ్ళు ఏ తప్పు చేయకుండా ధర్మబద్ధంగా జీవించిన వాళ్ళని తీసుకువెళ్ళడానికి ఒక విమానం వస్తుంది. ఈ విమానం వాళ్ళని డైరెక్ట్ గా యమలోకానికి తీసుకువెళ్ళిపోతుంది. కానీ బతికున్నప్పుడు ఒక మంచి పని కూడా చేయకుండా ఇతరులను బాధపెడుతూ బతికిన వాళ్ళ ఆత్మ ప్రయాణం మాత్రం మామూలుగా ఉండదు. నరకానికి వెళ్ళక ముందే వాళ్ళు నరకం అంటే ఏంటో చూసేస్తారు. వీళ్ళ కోసం వెహికల్స్ ఏం రావు. మొత్తం 16 పురాలు ఉంటాయి. ఈ 16 పురాలు దాటితే యమలోకం వస్తుంది. ఒక పురం ఒక్కో నరకంలా ఉంటుంది. భూలోకంలో ఉన్న తన వారిని అందరినీ చివరిసారిగా చూసుకొని ఆత్మ ప్రయాణం మొదలు పెడుతుంది. ఎక్కడైనా శరీరం అలసిపోయి ఆగితే యమకింకరులు కొరడాలతో కొడుతూ ఉంటారు. దారి మధ్యలో కుక్కలతో కరిపిస్తారు. ఆత్మ ప్రయాణిస్తూ ఉండగా దారి మధ్యలో అందకూపం వస్తుంది. దారి మొత్తం చీకటిగా ఉంటుంది. ఎక్కడ నడుస్తున్నామో, ఎక్కడ కాలు పడుతున్నామో కూడా తెలియదు. తరువాత ఎడారి లోకం వస్తుంది. మొత్తం ఎండ, వేడితో ఉంటుంది. చెప్పులు లేకుండా నడవాల్సి వస్తుంది. పడిపోతూ లేస్తూ దెబ్బలతో ఆత్మ పయనిస్తూ ఉంటుంది. ఎన్ని దెబ్బలు తగిలినా ప్రాణం మాత్రం పోదు. భూలోకంలో పెట్టిన పిండాలే దారి మధ్యలో వారికి భోజనంగా మారతాయి. నడవడానికి శక్తినిస్తుంది. తరువాత వైతరణి నది వస్తుంది. నది మొత్తం తల వెంట్రుకలు, గోళ్ళు, అస్థిపంజరాలు, కళేబరాలతో నిండి ఉంటుంది. దాని నుంచి భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. నదిలో నీటికి బదులు సలసలా మరుగుతున్న చీము, నెత్తురు ప్రవహిస్తాయి. బతికున్నప్పుడు గోదానం చేస్తే వారి కోసం ఒక పడవ వస్తుంది. ఈ పడవ ద్వారా నదిని దాటేయచ్చు. కానీ బ్రతికున్నప్పుడు గోదానం లాంటివి చేయకపోతే యమభటులు జీవుడి మెడకు ఒక తాడును కట్టి ఆకాశంలో ప్రయాణిస్తూ జీవుణ్ణి లాక్కెళ్తారు. దారి మధ్యలో విషకీటకాలు, పాములు కరుస్తూ ఉంటాయి. జీవుడు ఆ నొప్పిని తట్టుకోలేక లబోదిబోమంటూ అరుస్తాడు. వైతరణిని దాటేసరికి జీవుడు అలసిపోయి పడిపోతాడు. యమభటులు శూలాలతో పొడుస్తూ అప్పుడే ఏమైంది, ముందు ఉంది ముసళ్ళ పండగ అని జీవుణ్ణి బలవంతంగా లాక్కెళ్తారు. మరణించిన సంవత్సరం తర్వాత శేతాద్య అనే నగరానికి జీవుడు చేరుకుంటాడు. ఈ నరకంలో జీవుడి పాపపుణ్య చిట్టా మొత్తం డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది. అక్కడున్న సిబ్బంది ఆ చిట్టాని జీవుడికి ఇస్తారు. జీవుడు ఆ చిట్టాని పట్టుకొని యమపురానికి చేరుకుంటాడు. యమదర్శనానికి వెళ్తాడు. విమానం ద్వారా ప్రయాణించిన ఆత్మలు కూడా యమదర్శనానికై యమపురానికి వస్తాయి. యముడికి 2 రూపాలు ఉంటాయి. ఒకటి సౌమ్య రూపం, 2 ఉగ్ర రూపం. సౌమ్య రూపంలో ఉన్న యముడు పుణ్యాత్ములకు కనిపిస్తే ఉగ్ర రూపంలో ఉన్న యముడు పాపాత్ములకు కనిపిస్తాడు. ఉగ్ర రూపం అంటే నల్లటి రంగులో ఎర్రటి చింతనిప్పుల్లాంటి కళ్ళతో గద, దండ, పాస, శూలాలను ఆయుధాలుగా చేసుకుని 8 చేతులతో భీకరంగా కనిపిస్తాడు. ఆయన చేతుల్లో యమదండం ఉంటుంది. ఆ కర్రని పైకెత్తితే శిక్ష అమలవుతుంది. అదే కర్రని కిందకి దించితే శిక్ష పూర్తవుతుంది. ఇప్పుడు న్యాయ అన్యాయాల విచారణ మొదలవుతుంది. విమానం ద్వారా యమలోకానికి చేరుకున్న పుణ్యాత్ములు, కష్టాలు పడుతూ కాలినడకను చేరుకున్న పాపాత్ములు అందరూ విచారింపబడతారు. జీవుడి చేతిలోని చిట్టాలను పరిశీలిస్తారు. ఆ చిట్టాను బట్టి స్వర్గానికి వెళ్లాలో నరకానికి వెళ్లాలో నిర్ణయిస్తారు. ఏ తప్పు చేయని వాళ్ళైతే స్వర్గానికి వెళ్తారు. అదే తప్పు చేసిన వాళ్ళకి అయితే మన భూలోకంలో సెక్షన్లు ఉన్నట్టు యమలోకంలో కూడా సెక్షన్లు ఉంటాయి. ఆ సెక్షన్ బట్టి వాళ్ళు చేసిన తప్పులకు శిక్షలు పడతాయి.
ఆల్రెడీ మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్లో నరకంలో ఉండే శిక్షల గురించి వీడియో చేశాము. పైన ఐ బటన్ దగ్గర లింక్ వస్తుంది. ఈ వీడియో తర్వాత ఒకసారి క్లిక్ చేసి చూసేయండి. వారి వారి పాపాలకి వారి వారి పుణ్యాలకి తగిన ఫలితాలని జీవుడు అనుభవిస్తాడు. అయితే మొత్తం పాపం పుణ్యం పోదు. కొంత పాపాన్ని కొంత పుణ్యాన్ని పక్కన పెడతారు. వీటి ప్రకారంగా వారు నెక్స్ట్ ఏ జన్మ ఎత్తాలో డిసైడ్ అవుతుంది. అవునా? ఏ తప్పుకి ఏ జన్మ ఉంటుంది? చెప్తా ఆగరా. అబద్ధ సాక్ష్యం చెప్పినవాడు మూగవానిలా పుడతాడు. ఇల్లు తగలపెట్టినవాడు పుట్టుకతోనే బట్టతలతో పుడతాడు. పుస్తకాలు దొంగిలించినవాడు గుడ్డివాళ్లా పుడతాడు. గోహత్య చేసినవాడు క్షయరోగిలా పుడతాడు. గురుపత్నిని కోరినవాడు క్రిమిలాగా, కళ్ళు తాగిన బ్రాహ్మణుడు అవయవ లోపంతోనూ పుడతాడు. పెళ్లి కాని అమ్మాయిని హత్య చేసిన వాడు కుష్ఠిరోగిగాను, అబద్ధాలు ఆడినవాడు నత్తివాళ్లాగాను పుడతారు. స్త్రీ హత్య చేసిన వాడు దీర్ఘకాలం రోగంతో బాధపడేవాళ్లాగా, అన్నం దొంగిలించిన వాడు ఎలుకలాగా, కూరగాయలను దొంగిలించిన వాడు నెమలిలాగా, మాంసాన్ని దొంగిలించిన వాడు గ్రద్దలాగా, తేనెను దొంగిలించిన వాడు దోమలాగా, ఉప్పును దొంగిలించిన వాడు చీమలాగా, పళ్ళు పుష్పాలను దొంగిలించిన వాడు కోతిలాగా పుడతారు. పరస్త్రీలను కామంతో చూసిన వాడు పిశాచిలాగా పుడతాడు. గయ్యాలి స్త్రీలైతే జలగలాగా పుడతారు. బ్రాహ్మణుడిని కొట్టినవాడు పురుగులాగా, గుణవతి అయిన భార్యను వదిలేసిన వాడు దరిద్రుల్లా జన్మిస్తాడు. గొప్పలు చెప్పుకుంటూ జీవించిన వాడు చర్మరోగిలా పుడతాడు. సొంత గోత్రపు స్త్రీని కోరినవాడు నపుంసకుడిగా పుడతాడు. వన్యప్రాణుల మాంసం అమ్మినవాడు కురూపిలాగా, బ్రాహ్మణుడై మాంసాన్ని తింటే కుష్ఠిరోగిలాగా, విషం పెట్టినవాడు పిచ్చివానిలాగా, తల్లిదండ్రులని నిందించేవాడు క్షయరోగిలా జన్మిస్తారు. పాలను దొంగలించిన వాడు కొంగలాగా, చెప్పులను దొంగలించిన వాడు మేకలాగా, ధాన్యాన్ని దొంగలించిన వాడు మిడతలాగా, దుస్తులను దొంగలించిన వాడు దీపం పురుగులాగా పుడతారు. వ్యభిచారం చేసిన వాడు ఏనుగులాగా పుడతాడు. పురుషునిపై కోరిక కలిగిన స్త్రీ బల్లిలాగా పుడుతుంది. ఇతరులపై నిందలు వేయువాడు పిశాచంలాగా, ఇకనే అమ్మాయిల మీద నిందలు వేసిన వాడు పుంసకుడిలాగా పుడతాడు. తమని పేరంటానికి వెళ్ళినవాడు కాకిలాగా పుడతాడు. ఓ అమ్మో, అయితే నేను ముక్కు గోరగాడు నెక్స్ట్ జన్మలో కాకిలా పుడతాం అన్నమాట. ఎన్నిసార్లు పిలవని ఫంక్షన్కి వెళ్ళి మెక్కేసామో. అలాగే అవుతుంది మీకు. వ్యాపారంలో మోసం చేసిన వాడు గుడ్లగోబలాగా, గురువుని అవమానించిన వాడు బ్రహ్మ రాక్షసునిలా పుడతాడు. నది నీటిని పాడు చేసిన వాడు చేపలాగా, ఎవరికి పెట్టకుండా తినేవాడు పిల్లలు లేనివాళ్లాగా, అడవులను తగలబెట్టిన వాడు గురు పురుగులాగా పుడతాడు. ఆనం ఇస్తానని ఇవ్వని వాడు అడవి నక్కలాగా పుడతాడు. తింటున్న తిండిని లాక్కున్నవాడు బుద్ధి లేని వాళ్ళ పుడతాడు. లోహాలను దొంగిలించిన వాడు పేదరికంతో పుడతాడు. సొంత కుటుంబాన్నే ద్వేషించిన వాడు పుట్టకుండానే పిండం దశలోనే మరణిస్తాడు. చిన్న పిల్లలని కామించిన వాడు అడవిలోని కొండ చిలువలాగా, స్నేహితుడికి ద్రోహం చేసిన వాడు గ్రద్దలాగా, స్నేహితుని భార్యను కోరినవాడు గాడిదలాగా. ఈ విధంగా విష్ణువు ఏ తప్పుకి ఏ జన్మనెత్తుతారో గరుక్మంతునితో చెప్తాడు. ఇవన్నీ వింటుంటే భయంగా ఉంటుంది, కానీ చావు అనేది అందరూ ఫేస్ చేయాల్సిందే. పురాణాలలో మరణం గురించి, మరణం తర్వాత ఏం జరుగుతుందో ఈ విధంగా లిఖించబడింది. సైన్స్ ప్రకారం చూస్తే ఒక మనిషి గుండె కొట్టుకోవడం ఆగిపోతే ఆ మనిషి చనిపోయాడని నిర్ధారిస్తారు. గుండె ఆగిపోయిన 30 సెకండ్ల వరకు బ్రెయిన్ సిగ్నల్స్ పంపిస్తూనే ఉంటుంది అని శాస్త్రవేత్తలు నిరూపించారు. నీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కనిపెట్టలేకపోయారు. ఇప్పటికీ ఈ విషయం మీద చాలా పరిశోధనలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఏది ఎలా అయితేనేం పుట్టడం చావడం మన చేతుల్లో ఉండదు, కానీ పుట్టాక ఎలా బ్రతకాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఒకటి మాత్రం నిజం, మంచి చేస్తే ఆ మంచి మనల్ని కాపాడుతుంది, చెడు చేస్తే ఆ చెడే మనల్ని ముంచేస్తుంది. కాబట్టి బతికినన్నాళ్ళు డబ్బు, కార్లు, బంగ్లాలు వెనకాల పరిగెత్తకుండా నలుగురికి మంచి చేస్తూ, ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ ప్రతిరోజు సంతోషంగా గడిపేయాలి. అవునే అను, కరెక్ట్ గా చెప్పావు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో పెట్టి మాకు తెలపండి.